నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రజావాణి అర్జీలను సకాలంలో పరిష్కరించాలని సిబ్బందికి సూచించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. స్థానిక ఎమ్మెల్యేగా కేటీఆర్ వస్త్ర పరిశ్రమ సమస్యలపై లేఖ రాస్తే ఎందుకు గగ్గోలు పెడుతున్నారో చెప్పాలంటూ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలు. సీనియర్ నాయకులను జెండా గద్దె కార్యక్రమంలో అవమానించడం సరికాదంటూ వెల్లడించిన బీజేపీ నాయకులు. ఆశా వర్కర్ల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. సెస్ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన భిక్షపతి. మర్యాదపూర్వకంగా కలిసిన పాలకవర్గం. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ నాయకులు. ద్విచక్ర వాహన దొంగను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. ప్రజావాణి అర్జీలు సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. జిల్లా సిరిసిల్ల సమీకృత కార్యాలయ సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. మొత్తం దరఖాస్తులు 206 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 77, గృహ నిర్మాణ శాఖకు 30, డిఆర్డీఓకు 26, జిల్లా విద్యాధికారి కార్యాలయం 12, శ్రీ రాజరాజేశ్వర ఆలయ ఈవోకు 9, ఉపాధి కల్పన శాఖకు 8, జిల్లా సంక్షేమాధికారి ఎస్డీసీకి 6 చొప్పున, మైనార్టీ సంక్షేమ శాఖ సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి 5 చొప్పున, జిల్లా పంచాయతీ కార్యాలయానికి 4, ఎస్పీ ఆఫీసుకు 3, జిల్లా వ్యవసాయ అధికారి డీసీఎస్ఓ ఎల్డీఎం, జిల్లా నీటిపారుదల శాఖ, జిల్లా రవాణా శాఖకు 2 చొప్పున, జిల్లా వైద్యాధికారి ఎస్సీ కార్పొరేషన్ డివైఎస్ఓ డిస్ట్రిక్ట్ వెటర్నరీ కార్యాలయం ఈడీఎంకు 1 చొప్పున వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం నగేష్, సిరిసిల్ల వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, జెడ్పీ సీఈఓ వినోద్ కుమార్, డిఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు అవగాహన రాహిత్యంలో ప్రెస్ మీట్లు పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఈరోజు సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సిరిసిల్ల నేత కార్మికుల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేగా కేటీఆర్ ప్రభుత్వానికి లేఖ రాస్తే దానిపై కూడా రాజకీయం మాట్లాడడం ఇప్పటి కాంగ్రెస్ నాయకులకు తగదని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ అన్నారు. చంద్రబాబు హయాంలోనే విద్యుత్ సబ్సిడీని అమలు చేశారని లేఖలు స్పష్టంగా ఉందని సరిచూసుకోవాలని కాంగ్రెస్ నాయకులు హితవు పలికారు. సిరిసిల్లను ఏ మేరకు అభివృద్ధి చేశారనేది ఇక్కడి ప్రజలందరికీ తెలుసని మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కళ్ళుండి చూడలేని కబోదులాగా మారారని కాంగ్రెస్ బీజేపీ నాయకులను విమర్శించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, రాపల్లి లక్ష్మీనారాయణ, గుండ్లపల్లి పూర్ణచందర్, దార్ల సందీప్, గెంట్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి నుంచి అనిపించింది. కారణం ఏంటంటే గడిచిన 9 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన, అదేవిధంగా 6.5 సంవత్సరాలు బతుకమ్మ చీరలు సిరిసిల్ల అభివృద్ధి గురించి ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ పరిశ్రమలో ఉన్నవారికి, సిరిసిల్ల పట్టణ ప్రజలకు, అన్ని పార్టీ శ్రేణులకు అంకెలతో సహా వెల్లడించాలనే ఒక ఆలోచనతోనే ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే పెద్దలు కేసీఆర్ గారు ఒక మాట చెప్తారు, నిజం గడప దాటే వరకే అబద్ధం ఊరంతా చుట్టూ వస్తుంది. ఒక రకంగా చెప్పేవాళ్ళు గోబెల్స్లాగా చెప్పుకుంటూ పోతే నిజమేమో అని ప్రజలు అపోహపడే అవసరం ఉంది. కాబట్టి ఈనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పద్మశాలీల పట్ల ఎంత ప్రేమ కనపరిచిందనే విషయాన్ని ఉదాహరణలతో, అంకెలతో తెలియజేసుకున్నాం. ఎప్పుడు కానీ 10-12 కోట్ల బడ్జెట్ కాంగ్రెస్ హయాంలో పెట్టేది చేనేత జౌలి శాఖకు.
మరి అదేవిధంగా ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిందో 1200 కోట్లతోని ఒక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికే చెందుతుంది. ఎందుకంటే వారికి పద్మశాలీల పట్ల ఉన్న ప్రేమతోనే, నేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే వారి 1200 కోట్ల బడ్జెట్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే బతుకమ్మ చీరలు కానీ ఆర్వీఎం కానీ ఇవ్వడం జరిగింది. మరి ఈనాడు కల్లబొల్లి మాటలతో 6 గ్యారెంటీలు 120 హామీలతో గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ వాస్తవాలేంటో తెలియపెట్టకుండా మేము వచ్చినాక మేము బకాయిలు ఇచ్చినామంటే మేము ప్రెస్ మిత్రుల ద్వారా తెలియపరచదలుచుకున్నాం. 3312 కోట్లు 6.5 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఈ కాపీలు కూడా నేను ప్రెస్ మిత్రులకు అందజేస్తున్నాను. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే 19/10/2023 నాటికి 200 కోట్ల 31 లక్ష బకాయిలు టెస్కో రికార్డ్ ఇది నేను స్వయంగా తయారు చేసింది కాదు, అధికారంలో మీరున్నారు. ఈ కాపీలన్నీ కూడా నేను ఇప్పుడు ప్రెస్ మిత్రులకు అందజేస్తున్నాను, మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మరి మీరు నిన్న మాట్లాడిన దాంట్లో 480 కోట్లు ఉందన్నది. అసలు ఆప్కో అనే దాన్ని నిర్వీర్యం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఏనాడు అధ్యక్షుల్ని నామినేట్ చేసుకుంటా పార్టీకి ఒక పునరావాస కేంద్రంగా చేసి ఆప్కోకు సప్లై చేసిన మెటీరియల్ ఏడాదులు డబ్బులు ఇవ్వకపోవడం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. తద్వారా చేనేత రంగం కుదేలైంది. ఇది చేనేత రంగంలో పనిచేస్తున్నటువంటి మా పెద్ద మనుషులు ఎవరిని అడిగినా మీకు చెప్తారు. మరి 430 కోట్లు ఇచ్చి మేము ఎక్కడికి పారిపోలేగో ఇక్కడనే ఉన్నాం, సిరిసిల్లాలో ఉన్నాం, రాష్ట్రం అంతటా ఉన్నాం. మేము కూడగొట్టుకుంది 1.88% ఓట్లు, 39 సీట్లు గెలిచి ఉన్నాం. కానీ మేము ఎక్కడికి పారిపోలే. మాట్లాడితే ఎగ్గొట్టిపోయింది ఎక్కడికి పోలే. కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, మా మంత్రివర్గం ఉంది, మా ఎమ్మెల్యేలు మొత్తం మంది ప్రజలలోనే ఉన్నాం. ప్రజలు ఏం మాట్లాడుతున్నారో మీరు చెవు పెట్టి వినండి. మీరు ఓటేసిన పాపానికి వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలు కర్మలు అన్నీ వినిపిస్తారు మీకు అని తెలియపరుస్తున్నా. ఇంకా ఇది పోతే మీరు ఆర్డర్ ఇస్తా అన్నారు. ఏమి ఇచ్చారు? మేము కనీసం ప్రతి సంవత్సరం 500 కోట్ల ఆర్డర్, 380 330 కోట్ల ఆర్డరు ఎప్పుడు కానీ బతుకమ్మ చీరలకు ఇచ్చేది. మరి ఆ రకంగా చూస్తే 2024 బతుకమ్మ చీర, 25 బతుకమ్మ చీర ఇచ్చినట్టయితే 350 700 కోట్లు బతుకమ్మ చీరల ఆర్డరు. అదేవిధంగా ఆర్వీఎంలు అన్నీ కలిపితే సుమారు 500 + 500 1000 కోట్ల ఆర్డర్లు ఈ 2 సంవత్సరాలలో సిరిసిల్ల నేత కార్మికులు ఉత్పత్తి చేసి ఉండాల్సింది. నిన్న మీ మాటల్లోనే చెప్పిండ్రు 280 కోట్ల ఆర్డర్ ఇచ్చినది. మరి మేము అడుగుతుంది ఏంది? 1000 కోట్ల ఆర్డర్ ఇచ్చే ప్రభుత్వం పోయింది. మీరు వచ్చి చెప్పుకుంటున్నారు 280 అని. ఒక చీర ఇస్తున్నాం, రెండోది ఇస్తామని మీరే ఘనంగా చెప్పారు. నిరంతరం కనిగల చేస్తాం. 365 రోజులు కేసీఆర్ గారు మీకు 3 నెలలు 6 నెలలు పని ఇచ్చారు. మేము ఏడాది పొడుగునా ఇస్తామన్నారు. ఎస్, మీరు ఇస్తే మేము స్వాగతిస్తాం. కానీ మీరు ఇచ్చింది ఎంత? 280 కోట్ల ఆర్డర్ ఎగ్గొట్టిపోయినామన్నారు. మీరే 380 కోట్లు బీసీ సంక్షేమ శాఖ ద్వారా బడ్జెట్ శాంక్షన్ చేసినట్టు జీవో ఇచ్చారు. మరి ఆనాడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తుందో ఇచ్చినప్పుడు అవేమంటారు, టోకెన్లు అంటారు. కాంట్రాక్ట్ వ్యవస్థ కానీ గవర్నమెంట్కి సప్లై చేసే వాళ్ళందరికీ తెలుసు. ఆ విధంగా మేము టోకెన్లు ఇచ్చిపోయినాం. ప్రభుత్వం ప్రజల తీర్పుకు అనుగుణంగా మేము అధికారం పోయి మీరు వచ్చినప్పుడు ప్రభుత్వ పరంగా నిరంతరంగా జరగాల్సిన పేమెంట్ చేయడానికి మేమే చేసినామని చెప్పుకోవడం ఇది హాస్యాస్పదం. మరి చేసిరు 45,000 కోట్లు బకాయిలు పెట్టిరని అన్నారు. మరి ఇచ్చిరా మీరు? మాకు వచ్చే 270 కోట్లు అవి కూడా ఎన్ని అబద్ధాలతో మాట్లాడిరో ఒక్కసారి సమీక్షించుకోండి. ఆ విధంగా మీరు ఇవ్వాల్సిన ఆర్డర్ ఇవ్వలేదు. ఇప్పటికే ఆగస్టు 15 నాడు చీరలు పంచుతామని మీ చేనేత జైలు శాఖ మంత్రులు మాట్లాడారు పీపుల్స్ ప్లాజాలో చేనేత దినోత్సవంలో. మరి ఇవాళకి ఏడీ గారు చెప్తున్నారు సగం ఉత్పత్తి జరిగినాయని. మరి ఎప్పుడు ఇస్తారు? ఇంకా బతుకమ్మకి ఇస్తా అన్నారు. మరి అయిపోయింది కదా. మీరు ఇందిరా శక్తి అని అన్న మాట బతుకమ్మకి ఇస్తా దసరాకి ఇస్తా అన్నప్పుడే మీరు మీ ఉనికి కోల్పోయారు. ఎందుకంటే మీరు దసరా నాడు ఇచ్చినట్టయితే మహిళలు ఇప్పటి వరకు తీసుకున్నది 6 ఏళ్ళు బతుకమ్మ చీరే. మళ్ళీ ఇప్పుడు మీరు దసరాకి ఇస్తే వాళ్ళు బతుకమ్మ చీర అనుకుంటారు. కానీ మీరు అంతకుముందు ఇవ్వాల్సింది 2 చీరలు కాదు. మేము ఇప్పటికీ 2 చీరలు ఇచ్చి ఉండేవాళ్ళం. మేము ఎంతమందికి ఇచ్చినాం ఒక్కటి గుర్తుంచుకోండి. మీరే చెప్తున్నారు 65 లక్షల మందికి చీరలు ఇస్తామని. మేము 1,07,00,000 మందికి ఇచ్చినాం, 1,05,00,000 మందికి ఇచ్చినాం. గణాంకాలు ప్రభుత్వం దగ్గర మీ దగ్గరనే ఉన్నాయి, మీరు చూసుకోరు. 1,07,00,000 మందికి మేము ఇస్తే 65 లక్షల మందికి 2 చీరలు ఇస్తాం, 1,30,000 చీరలు ఇస్తాన్నారు. ఇప్పటికి ఇచ్చింది ఎంత జరిగింది ఉత్పత్తి ఇది చూసుకోండి. ఒకటి ఇంకోటి క్షేత్రస్థాయిలో చూసుకుంటే మా సిరిసిల్ల నేత కార్మికులే కానీ ఎప్పుడైతే బతుకమ్మ చీరలు వచ్చిన తర్వాత సహజంగా మా నేత కార్మికులు మా సోదరులంతా భీవండికి, సోలాపూర్కు, విచల్కరంజికి ఎక్కడికో వెళ్ళేవాళ్ళు. వాళ్ళు బతుకమ్మ చీరలు వచ్చినాక వాళ్ళ తోటి కార్మికులను సిరిసిల్లకు తీసుకొచ్చారు. సిరిసిల్ల నేత పరిశ్రమ ఉన్న వాళ్ళకందరికీ కూడా ఉత్తరప్రదేశ్ నుంచి బయ్యాగాళ్ళు కూడా వచ్చి ఉత్పత్తి చేసిన విషయం మీకు తెలుసు. మరి అదే పదే పత్రికలలో మేము చూస్తున్నాం. మేము ఆర్డర్ ఇచ్చినాం, ఉత్పత్తి చేసేదానికి కార్మికులు లేరంటున్నారు. మరి ఎక్కడికి పోయారు? అప్పుడు 7 కోట్ల మీటర్లు ఉత్పత్తి చేసిన కార్మికులు మీరు ఇచ్చిన 2 కోట్ల మీటర్లకే ఉత్పత్తి చేయలేకపోతారు. అంటే మీరంతా ఎవరి నమ్మకం మీద వచ్చారు? ఇప్పుడు ఏ నమ్మకం మీద వెళ్ళిపోయారు?
మీ మీద విశ్వాసం లేకనే వెళ్ళిపోయారనే విషయాన్ని మీరు గుర్తు చేసుకొని అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను సూచన చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ పెద్ద పెద్ద సీట్లని మీరు అనేటోళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ ఇళ్ళల్లో ఆనాడు ఎట్లుండిండే కలకలలు ఆడుతుండే. ఒక్కొక్కరి దగ్గర 200 ఆసాములు, 50 మంది గుమస్తాలు. మరి ఇవాళ వాస్తవంగా తెలుసుకుని ఒక్కొక్క సీటు దగ్గర 30-40 మంది గుమస్తాలకు కూడా పని పోయింది. తద్వారా ఇక్కడ ఎంతమందికి ఉపాధి కోల్పోయారు? నేత కార్మికులే కానీ, ఆసాములే కానీ, గుమాస్తాలు లెక్కలు చేసేటోళ్ళు వాళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయింది. మరి అది మీకు తోస్తలేదా? మీ పక్కన ఉండేటోళ్ళు మొన్నటి వరకు మా పార్టీలో ఉండి వాళ్ళ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు వాళ్ళందరినీ వాస్తవికంగా తెలుసుకోండి. మీరు పద్మశాలీల అభిమానం పొందాలంటే కార్యరూపం దాల్చే ఆలోచనలు చేయండి. మధ్యన కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టడం సంబరం అనుకొని పెడుతుందా, అసలు ఎందుకు పెడుతుందో అర్థమవుతలేదు. అసలు అవగాహన ఉండి పెడుతుందా, అవగాహన లేక పెడుతుందా చూస్తే మాకు అర్థమవుతలేదు. మాకు ప్రెస్ మీట్ పెట్టాలంటే ఆ సబ్జెక్ట్ లేని దాని కొరకు ప్రెస్ మీట్ పెట్టాలంటే మాకే అంత ఇబ్బంది అనిపిస్తుంది. వాస్తవానికి సిరిసిల్ల పట్టణంలో దాదాపు 2-3 రోజుల కింద గోనెల్లప్ప మాట్లాడడం జరిగింది. నిన్న అవగాహన లేకుండా కేకే మహేందర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఇక నిన్న మొన్న అది ఆ స్థాయికి మించి మాట్లాడుతుంది బీజేపీ పట్టణాధ్యక్షులు. అసలు అవగాహన నుండి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడే స్థాయే కాదు మాట్లాడుతున్నారు. మేము మాట్లాడితే వాళ్ళు తలెత్తుకోలేరు. కాబట్టి దయచేసి ఈ ప్రెస్ మీట్లు మానుకొని మీరు పట్టణంలో అభివృద్ధి చూపించండి అని చెప్పి దాని సందర్భంగా నేను ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మొన్నటి రోజున గోనెల్లప్ప గారు సాంఖ్యాల గురించి అనుభవం లేదు, ఒకటి అనుభవం ఉన్న వ్యక్తులతో పరిగణలోకి తీసుకుని మాట్లాడాలి. ఇవాళ మొన్నటి రోజున మాట్లాడిన సబ్జెక్ట్ ఏంటంటే వచ్చిన 3,000 కోట్లు వచ్చినాయి, సగం పైసలు దొరలకే వేనాయి అని అంటున్నారు. మరి ఈ సబ్జెక్టు లేకుండా సేట్లను కానీ, ఆసాంలను కానీ, కాంగ్రెస్ మన కార్యకర్తలను కానీ, ఈడ కార్మికుల కాంచెలు తప్పుతో పట్టిస్తున్న ప్రెస్ మీట్లు పెట్టడం గోనెల్లప్ప గారు మాట్లాడుకోవాలి. మాటలు విని అర్థం చేసుకుని మాట్లాడాలి. అలా 50% దొరలకు వేయినాయి అని అంటే ఇక్కడ ఉన్న సేట్లు 100 మంది ఉన్నారు. మరి ఏ దొరకన్నా ఎవరికన్నా 5 పైసలు కమిషన్ ఇచ్చిందా, ఓ 2% కమిషన్ ఇచ్చిందా? మరి దానికి ప్రూఫ్ చేస్తే మేము గాంధీ కాడికి మా పార్టీ పక్షాన మేము గాంధీ కాడికి ఎల్లప్ప గారు మేము ఏ రాత్రి కానీ ఏ పగలు కానీ అచ్చేందుకు సిద్ధం. అంబేద్కర్ కాడికి అంటే అంబేద్కర్ కాడికి, గాంధీ కాడికి అంటే గాంధీ కాడికి. మరి నీకు చెప్పిన ఆ సేట్లలో మన సగం పైసలు దొరలకే ఇచ్చినామన్న మాట నువ్వు మాట్లాడడం జరిగింది. అది పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాం. చర్చకు సిద్ధమని సుధా చెప్పడం జరుగుతుంది. ఇటువంటి మాట్లాడు బంద్ చేసి వాస్తవాలు మాట్లాడాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇంకా నిన్నటి రోజున కేకే మహేందర్ రెడ్డి గారు ఎందుకంటే వారానికి ఒకసారి 4 రోజులకు ఒకసారి అధికారం ఉందని చెప్పి వచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటా పోతుండ్రు. అసలు అవగాహన ఉండి ఒక పని మీదే కాంగ్రెస్ ప్రభుత్వము దాదాపు 2 సంవత్సరాలకు వస్తుంది. 2 చీరలు మాకు ప్రభుత్వం రాగానే మేము వచ్చాక ఎంబడే ఇస్తాం 2 చీరలు 24 గంటల పనిస్తామని చెప్పి కల్పించిన వ్యక్తులు ఒక్క చీర ఇచ్చేటందుకు ఇది 2 ఏళ్ళు దగ్గరికి వస్తుంది. మీరు ఆ సెట్ల గురించి కానీ దాని గురించి మనం మాట్లాడుతుంటే మాకే విచిత్రం అనిపిస్తుంది. అది ఏం మాట్లాడరు మాకే అర్థమవుతలేదు. అవగాహన నుండి మాట్లాడుతుందా మహేందర్ రెడ్డి గారు, అవగాహన లేక మాట్లాడుతుందో దాని మీద మీకే వదిలేస్తున్నాం. రెండోది నిన్నగాక మొన్న పార్టీ ప్రెసిడెంట్ అని చెప్పుకును అసలు మాట్లాడే విధానం అనేది ఒక 9 సంవత్సరాలు చిల్లర పట్టణం ఎంత వెనకబడిపోయింది. ఇవాళ ఏ సంఖ్యలో ముందుంది. సిద్దిపేట ధీటుగా సిరిసిల్లను తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి కేటీఆర్ను నువ్వు చిటికలు వేసుకుంటూ మాట్లాడుతున్నావు. నీ స్థాయి కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి అసలు నేను నీ పేరు ఎత్తదామంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. అట్లా మానుకొని ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలకి ఏ సేవ చేసిండు కేటీఆర్, సిరిసిల్ల పట్టణం ఏ తీర్చిదిద్దిండు. ఇలా సిరిసిల్ల పట్టణంలో పవర్ లూమ్ కార్మికులకు ఏం ఆదుకున్నాడు. సిరిసిల్ల పట్టణంలో లేని కాలేజ్ అంటూ లేదు. మెడికల్ కాలేజ్ అవుతుందా కాదా అనుకున్న తరుణంలో మెడికల్ కాలేజ్ సుతా సిరిసిల్ల పట్టణానికి చేసిండు. ఒక కాలేజీలు కానీ, హాస్టల్ కానీ, మైనార్టీ కాలేజీలు కానీ, 2 బైపాస్ రోడ్లు కానీ, బైపాస్ రోడ్ లైట్లు కానీ, ఇలా పట్టణంలో పూళ్ళు కానీ, మోర్లు కానీ ఎంతో అభివృద్ధి చేసిండు. నువ్వు చేయలేదంత మాత్రాన్ని సిరిసిల్ల పట్టణంలో ప్రజలందరూ చూస్తుండు కళ్ళ నిండా. కానీ పిచ్చి పిచ్చి మాటలు మానుకోవాలి. ఒకవేళ మానుకోకపోతే మాత్రం మేము ఎవరితోటి ఏం చెప్పానో అది మాకు తెలుస్తుంది. మేము ప్రెస్ మీట్ పెట్టడానికే మాకు వెనక ముందు అవుతున్నాం. ఎందుకంటే అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నాం కాబట్టి సింపుల్గా మాట్లాడి ఇడిచిపెడుతున్నాం. మేము మీకన్నా 4 గంటలు మాట్లాడుతుంది, 4 గంటలు రెచ్చగొట్టేస్తుంది. కానీ మేము రెచ్చిపోతలేము. దయచేసి నీకు తాకతు, నీకు దమ్ము, ధైర్యం ఉంటే
మీ ఎంపీ గారితో ఓ 10 కోట్లు 50 కోట్లు తీసుకొచ్చి ఆ రోడ్లు మోర్లు పెట్టు, సైకిల్ కాదు, రోడ్లు మోర్లు పెట్టి శాంతినగర్ కానీ గణేష్ నగర్ కానీ ఒక 50 కోట్లు తీసుకురా ఎంపీ గారితో. 17 ఏళ్ళు దగ్గరికి వచ్చింది ఎంపీ నిధులు అనేటి సిరిసిల్ల పట్టణానికి ₹1 లేదు. నువ్వుతో మాట్లాడేటోడు అయినామంటే సిగ్గనిపియాలి మాట్లాడుతుంది కన్నా. దయచేసి అటువంటి మాటలు మానుకొని రేపు రానున్న రోజుల్లో మీ ఎంపీ గారితో మంత్రి కేంద్ర మంత్రి ఒక 50 కోట్లు తీసుకొచ్చి ఇక మేము తీసుకొచ్చినామని చూపించారు. కానీ ఆల్తు మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొడితే మాత్రం తిరిగి మళ్ళీ మీకేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ప్రభుత్వానికి ఉత్తరం రాయడం తప్పుపట్టి మరి వీళ్ళే నాయకులు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. అసెంబ్లీలో కేటీఆర్ గారు పద్మశాలీల మీద ప్రేమ లేదు, పద్మశాలి బకాయిల మీద ప్రస్తావించలేదని వీళ్ళే మాట్లాడతారు. మరి అలా లెటర్ రాస్తే మళ్ళీ ఎందుకు రాసిందంటారు? అంటే మీరు తప్పుపట్టడం తప్ప చేసింది కాదు. ఇంకొకటి, వారు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే విద్యుత్ సబ్సిడీ వచ్చింది అంటున్నారు. దయచేసి కేటీ రామారావు గారు ప్రభుత్వానికి రాసిన లెటర్లో మొదటి పేజీలోనే ఉంది. GOMS నంబర్ 518 12 అక్టోబర్ 2001. ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ సబ్సిడీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారని మీకు ఈ సందర్భంగా సూచిస్తున్నాను. అంతేకాకుండా మీరు పదే మాట్లాడుతున్నారు, కేటగిరీ మారింది, బిల్లులు కొట్టిండ్రు, ఇదంతా మీ ప్రభుత్వంలో. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మీరు కూడా అడ్వకేట్ కాబట్టి రిట్ పిటిషన్ నంబర్ 33733/2022 ఇది ఏంది, ఈ కక్షిదారులు ఎవరు, ఈ సమస్య ఎందుకు మొదలైంది, మేము ఇంకా మాట్లాడవచ్చు. ఈ సమాచారం అంతా కేటీఆర్ గారు ఉత్తరంలో ఉంది. ఈ కేసు దరిమిలానే సెస్ వాళ్ళ అధికారులు ERC హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే పనిచేసారు, కానీ ప్రభుత్వ పరంగా జరిగింది కాదు. నిజంగా నేను ఇప్పటికి ఒకటే కోరుతున్నా మిమ్మల్ని, మీకు పద్మశాలీల మీద ప్రేమ ఉంటే ఈ 35 కోట్లను మాఫీ చేయండి. అప్పటికైనా మీకు కొంత పద్మశాలీల మీద ప్రేమ ఉందని నమ్ముతాం. జై తెలంగాణ. సిరిసిల్ల పట్టణంలోని 21వ వార్డులో జెండా గద్దె ఆవిష్కరించకుండా దూడం శివప్రసాద్ను పట్టణ కమిటీ అవమానించిందని పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు గణేష్ నగర్లో బీజేపీ కార్యకర్తలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్ కార్యకర్త దూడం శివప్రసాద్ పార్టీకి ఎన్నో సేవలు చేస్తున్నారని శ్రీనివాస్ పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నాయకత్వంలో ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చాయన్నది ప్రస్తుత బీజేపీ నాయకులు అవమానపరచడం సరికాదన్నారు. బీజేపీ పార్టీలో కార్యకర్తగా పనులు చేసుకుంటూ వెళ్లారని, హోదా కోసం కాదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతో మున్సిపల్ కౌన్సిలర్గా గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల 21వ వార్డులో మా తమ్ముడు శివప్రసాద్ భారతీయ జనతా పార్టీకి ఈయన ఇటువంటి కార్యకర్త సిరిసిల్లలో ఒకే ఒక్కడు ఉన్నాడని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొత్తం సిరిసిల్ల నియోజకవర్గంలోనే పార్టీ కోసము పూర్తి కుటుంబాన్ని వదిలిపెట్టుకొని 3 సంవత్సరాలు తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలక్షన్లకు పనిచేయడం జరిగింది. అలాగే సిరిసిల్ల ఈయనను గుర్తించి ఈయన యువ విద్యార్థి దశలో RSS స్వయం సేవక్గా అప్పటి నుండి పనిచేస్తూనే ఉన్నాడు. ఈయన పార్టీకి పనిచేయాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీకి వచ్చి BJYMలో కార్యదర్శిగా ఉపాధ్యక్షునిగా పనిచేసి తర్వాత ఫుల్ టైమర్గా తుంగతుర్తి వెళ్ళి వచ్చిన తర్వాత పూర్తి ఇతనిని పార్టీ గుర్తించి అప్పటి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు అలాగే పట్టణ అధ్యక్షులు అన్నల్లాస్ వేణు గారు గుర్తించి 21 వార్డు నుంచి పోటీ చేయడానికి అవకాశం కల్పించారు. వాళ్ళు కల్పించిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని పార్టీకి నిలబడి బ్యాలెట్లో పార్టీ గుర్తు చూపెట్టడానికి ఆయన శాయశక్తులా కృషి చేసి ఎంతమంది ఎన్ని ఒత్తిళ్లు అధికార BRS పార్టీ అప్పటి ఒత్తిళ్లను అధిగమించి యువకుడు నిలబడ్డాడు. అది అతన్ని ఆదర్శంగా తీసుకోవాల్సింది పోయి నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన కొందరు అనుచిత వ్యాఖ్యలు ఇతనిపై చేస్తుర్రు. నువ్వు నిలబడ్డావు, నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి అని మాట్లాడుతుర్రు. అయ్యా, భారతీయ జనతా పార్టీ అనేది లేని టైంలో జెండా పట్టుకొని తిరిగిన తమ్ముని గురించి మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా అవమానకరంగా ఉంది. మీరు ఇప్పటికైనా గుర్తించి శివప్రసాద్ని క్షమాపణ కోరాలే. అతను చేసిన గుర్తింపు పార్టీకి చేసిన గుర్తింపు ఎటువంటిదంటే పూర్తి కుటుంబాన్ని విడిచిపెట్టుకున్నారు. మీకు తెలియదు. మీరు ఇవాళ పార్టీ బలపడిన తర్వాత పార్టీకి వచ్చి మేమున్నాము, ఎన్ని ఓట్లు వచ్చినాయని మాట్లాడుతుర్రు. ఎన్ని ఓట్లు వచ్చినాయి కాదా? మీరు కొత్తగా జాయిన్ అయిన నాయకులు ఎన్నడన్నా పోటీలో ఉన్నారా? పోటీలో ఉంటే ఆ పరిస్థితి ఏందని మీకు తెలుస్తుందని మరోసారి తెలియజేస్తున్నా. మీరు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు మరొకసారి చేయకూడదు. తమ్ముడిని పార్టీకి పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తించడానికి మా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ అన్న గారు
గత చాలా మీటింగులో చాలా సందర్భాల్లో మీరు నా కోసం కష్టపడుతుర్రు. నేను ఇక ముందు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో నా కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు భాజపా టికెట్ ఇచ్చి గెలిపించుకున్న బాధ్యత నాది అని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సంజయ్ అన్న శివప్రసాద్ను గుర్తించిండు. సంజయ్ అన్న ద్వారా శివప్రసాద్ రాబోయే ఎన్నికల్లో 21వ వార్డు నుంచి గెలవబోతుండని, సంజయ్ మన తమ్ముడు బాధలో ఉండడని, తమ్ముడిని మాట్లాడడానికి మనకు అన్న సంజయ్ అన్న ఉన్నాడని చెప్పడానికి మాత్రమే ఈరోజు వచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే మాకు పదవులు రాలేవు అని ఎవరు పనిచేసిన వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. 2 బూత్ అధ్యక్షులు ఉన్నారు, నరహరిని, రజనీకాంత్. ఏ కారణం లేకుండా వాళ్ళను బూత్ అధ్యక్షులుగా తొలగించడం అన్యాయం. వాళ్ళు పార్టీ చేసిన సేవలు వార్డులో ఏ కార్యకర్త లేని టైం నుండి ఒక్కరు ఇంటి నుంచి వాళ్ళు ఒక్కొక్కరిని జమ చేసుకొని పార్టీ గురించి ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోయారు. ఇటువంటి కార్యకర్తలను మనం గుర్తించవలసిన అవసరం ఉంది. నాకు ఎవరు అవసరం లేదు, నేనని ఒంటెద్దు పోకడగా పార్టీని ముందటి తీసుకెళ్తే పార్టీ ఎప్పుడు పెరగదు అని కొత్తగా వచ్చిన నాయకులకు తెలియజేస్తున్నాం. వాళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకొని అందరినీ కలుపుకొని పోవాలి. మీరెవ్వరూ అధైర్యపడడానికి లేదు. మనకు మన అన్న సంజయ్ అన్న ఉన్నాడు. ఆ భరోసాతోని మనం అందరం సంజయ్ అన్న ఆధ్వర్యంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో భాజపా జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉండాలని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. భారత్ మాత. నమస్కారం, నేను మీ దూడం శివప్రసాద్. భారతీయ జనతా పార్టీ గత 14 సంవత్సరాలుగా క్రియాశీల కార్యకర్తగా మరి పనిచేస్తూ మరి సిరిసిల్ల పట్టణంలో కార్యదర్శిగా, సిరిసిల్ల పట్టణ ఉపాధ్యక్షుడిగా పనిచేసి మరి తదనంతరం భారతీయ జనతా పార్టీ తెలంగాణ కాకుండా దేశవ్యాప్తంగా అధికారం లక్ష్యంగా పూర్తి సమయ కార్యకర్తగా కుటుంబం విడిచిపెట్టుకొని సుమారు 3 సంవత్సరాల పాటు తుంగతుర్తి నియోజకవర్గంలో మరి పూర్తి స్థాయిగా కార్యకర్తగా పనిచేసి తదనంతరం తిరిగి వచ్చిన తరుణంలో ఆనాటి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు గౌరవనీయులు ప్రతాప రామకృష్ణన్న గారు మరియు సిరిసిల్ల పట్టణ అప్పటి అధ్యక్షులు అన్నల్దాస్ అన్న వీరుగాని ఆధ్వర్యంలో నాకు సిరిసిల్ల 21వ వార్డు భాజపా టికెట్ ఇవ్వడం జరిగింది. తదుపరి మరి సిరిసిల్ల మున్సిపల్ ఎలక్షన్లో పోరాడిన తదుపరి మరి నా ఒక సేవలను గుర్తించి ఆనాటి యువమోర్చా జిల్లా అధ్యక్షుడు మరి రాగుల రాజిరెడ్డి గారు యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. మరి అనేక కార్యక్రమాల్లో కూడా భారతీయ జనతా పార్టీ మరి కార్యక్రమాలు మరి వార్డులో పార్టీకరంగా సిరిసిల్ల పట్టణంలో మరి నిర్వహిస్తూ కొనసాగుతున్న తరుణంలో మరి సిరిసిల్ల నూతనంగా అధ్యక్షులైనటువంటి మరి దూమల శ్రీకాంత్ గారి ఆదేశం అనుసారం మరి సిరిసిల్ల 21వ వార్డుల గణేష్ నగర్లో మరి జెండా కట్టాలనే ఉద్దేశం తీసుకొచ్చిన సందర్భంగా మరి సిరిసిల్ల 21వ వార్డు గణేష్ నగర్లో మరి నూతనంగా నిర్మించుకోవడం గత నెల కింద నూతనంగా నిర్మించుకోవడం జరిగింది. ఈ నూతనంగా నిర్మించుకున్నట్టు బూత్ స్థాయి గద్దెను ఏదైతుందో మరి ఆవిష్కరణ చేద్దామని మరి పట్టణాధ్యక్షుని దగ్గరికి చాలాసార్లు సందర్భపోయి అన్న కార్యక్రమం మరి నిర్వహించుకుంటాం, మన వార్డులో జెండా ఆవిష్కరణ చేద్దామని పలు మార్లు చెప్పడం కూడా జరిగినప్పటికి కూడా మరి రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామని మా అబ్బాయి పెట్టుకొని వచ్చి మరి నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా నా వార్డులో నిన్నటి రోజున నేను ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో బయటకులో ఉండగా సందర్భంగా వేరే వాటికి సంబంధించిన వ్యక్తి ద్వారా గణేష్ నగర్ 21వ వార్డులో వేరే ప్లేస్లో మరి బూత్ జెండా నిర్వహించుకొని ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇట్టి అంశాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము 21వ వార్డు పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా ఇట్టి అంశంపైన నేను జిల్లా అధ్యక్షునికును కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మరి బండి సంజయ్ దగ్గర దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటే ఈ విధంగా మళ్ళొకసారి జరిగితే మాత్రం తీవ్రంగా కూడా పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతకి జై. ఆశా వర్కర్ల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 18,000 ఫిక్స్డ్ వేతనాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు తమ విధులతో పాటు అదనంగా పనులు అప్పజెప్తున్నారని సిఐటియు కార్యదర్శి కోడం రమణ అన్నారు. వెంటనే పనిభారం తగ్గించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ధర్నా చేస్తున్న దగ్గరికి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వచ్చి సర్ది చెప్పేందుకు ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి తెలియజేయడం ఏమనగా గత 20 సంవత్సరాల నుండి ఈ ఆశాలను వెట్టి చాకరీ చేయించుకుంటుంది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వం అట్లా చేసింది, ఈ ప్రభుత్వం అట్లా చేసింది. చాలీ జీతంతో మేము పొట్ట గడపడం జరుగుతుంది. అమ్మ పెట్టది అడక తినది అన్నట్టుగా ఇప్పుడు మా పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వేరే పనికి వెళ్ళే పరిస్థితి లేదు, ఈ పనిలో మేము బతకాలని లేదు. దీనితో పాటు మేము ప్రజలకు సేవ చేస్తూ
మా ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నాం తప్ప మాకు వచ్చిన ఇంకా లాభం ఏం లేదు. మా పిల్లల్ని మా కుటుంబాన్ని రోడ్డున పెట్టి మేము కరోనా టైంలో మేము ఎంతో సేవ చేసినాం ప్రజలకు. అయినా కానీ ఏ ఒక్కరు కూడా మాకు మా ఆశాలకు ఎవరికైనా కరోనా వస్తే వాళ్ళకు ఎవరికి కూడా సహాయం చేయలేరు. కొంతమంది చాలామంది ఇప్పటికీ చనిపోయారు ఆశాలకు. వాళ్ళకి ఎలాంటి బీమా కానీ వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ వాళ్ళ కుటుంబాలకు ఏదన్నా ఆర్థికంగా ఆదుకున్న వాళ్ళు లేరు. కానీ మేము ఎన్నో మాతృసేవలు చేస్తున్నది మేము ఎంతో మంచి గొప్ప సేవని అందరూ ప్రజలు చెప్పడం లేదా ప్రభుత్వాలు చెప్పడం, కానీ మా సేవకు తగ్గ ఫలితం మాకైతే ఇచ్చేదే లేదు. మేము మరి ఈ చేస్తున్న పని మేము ఇంకా ఎంత పని చేసినా కానీ మాకు జీతం అయితే సరైనది వస్తలేదు. మాకు ఫిక్స్డ్ వేతనం అనేది చెయ్యండి. ఎందుకంటే జీతాలు చేసే రోజు నెల అంతా మేము కష్టపడి పని చేస్తే ఈ కేసుకి ఇంత అని మాకు టార్గెట్లు పెట్టి వేధించడం జరుగుతుంది. ఇక్కడ సిస్టర్లతోటి కూడా మేము సరైన టైంకు జీతాల కాడ మాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మాకు జీతాలు ఫిక్స్డ్గా వేస్తే మాకు ఇలాంటి బాధలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో మేము ఉన్నాం కాబట్టి వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ బయట పనులు కూడా మా బిల్లులో లేని పనులు కూడా మేము అనేక పనులు చేస్తున్నాం. మా పనులు చెప్పలేనివి బిల్లులో లేని పనులు ఎన్నో ఇంటింటికి తిరిగి రోజు ఫ్రైడే అని అనేక పనులు. టీబీ కేసులు అయితే స్కూటం ఒక టీబీ పేషెంట్ వస్తేనే పక్కకు మాస్కులు కట్టుకొని దూరం వెళ్తారు. అలాంటిది ఒక్క ఆశకు ఒక మాస్క్ ఇవ్వరు, ఒక గ్లవ్ ఇవ్వరు. ఈ రోజు పేషెంట్ తీసుకురావడానికి రాకపోతే ఆశాలు వెంట వెళ్ళి పేషెంట్తో పాటు ఆ స్కూటం పట్టుకొని రావాలి. దాంతో పాటు మాకేదన్నా ఇబ్బంది అయినప్పుడు మా పిల్లలు ఎవరు ఆదుకోవాలి? ఈ ప్రభుత్వం చాలని జీతంతో మమ్మల్ని పనులు చేపించుకుంటూ ఎంతగానో మేము ఇలా చెయ్యాలి. ప్రభుత్వం మారినా కానీ మాకు మా జీవితాల్లో మార్పు అనేది లేదు. ఆశాలు ఎంతోమంది ఏఎన్ఎం ట్రైనింగ్ చేశారు, జిఎన్ఎం చేశారు. వాళ్ళని తీసుకోవాలి, కొత్త వాళ్ళని పెట్టుకోకుండా వాళ్ళకు ప్రమోషన్లో తీసుకోవాలి. ఎలాంటి అవకాశాలు లేకుండా అనేకమైన పనులు చేపించుకుంటూ ఇలాంటి మా కోతలు పెట్టుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెట్టదు. మన ఆడపిల్లలు మేము ఆశా వర్గాల్లో మేము ఆడపిల్లలు మా ఉసురు పెట్టుకోకండి. దయచేసి మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించాలని కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనము అందించాలని, అదేవిధంగా ఆశా వర్కర్లకు పని భారం తగ్గించి పెండింగ్ బకాయిలు అందించాలనే తదితర డిమాండ్ల మీద ఈరోజు ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆశా వర్కర్లందరూ కూడా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి మరి కలెక్టర్ గారికి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందించడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా ప్రజల ఆరోగ్యాలను కాపాడడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్ల పట్ల ఇటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆశాలకు సంబంధం లేనటువంటి అనేక పనులు ఆశా వర్కర్లతో చేయిస్తూ అనేక అవస్థలకు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆశా వర్కర్లు ఇప్పటికే అతి తక్కువ వేతనాలతో పనిచేస్తూ మరి ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 అందించాలని అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడా ప్రభుత్వం పెట్టినటువంటి పరిస్థితి ఉంది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి సమస్యలను అక్కడ ప్రభుత్వము పరిష్కరించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి ఫిక్స్డ్ వేతనం పెంచుతాము, అన్ని విధాల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఒకవైపు హామీ ఇచ్చి మరి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఆశా వర్కర్ల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆశా వర్కర్లు మరి ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తూ ఉన్నారు, వారి ఆరోగ్యాలకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది. అనేక సర్వేల పేరుతో అనేక వేధింపులు గురి చేస్తూ పని భారం మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మానసికంగా ఆందోళన చెందుతూ అనేక మంది బీపీ షుగర్లతో అనేక మంది ఆశాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చనిపోతున్నా కూడా వారికి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రమాద బీమా 50 లక్షల రూపాయలు కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు. అదేవిధంగా మట్టి ఖర్చులు కావచ్చు, ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. మన జిల్లాలో చూసుకున్నట్లయితే ఎక్కలేని విధంగా విపరీతంగా సర్వేలు చేస్తూ ఎన్నికల సందర్భంగా రావాల్సిన డ్యూటీలకు సంబంధించి కావచ్చు, లెప్రసీ కావచ్చు, టీబీ, పల్స్ పోలియో లాంటి ఇక్కడ సర్వేలకు సంబంధించి బిల్లులు చెల్లించకుండా వారి పట్ల నిర్లక్ష్యంగా వేరుస్తున్నారు. ఇప్పటికే డిఎంహెచ్ఓ గారికి కావచ్చు, జిల్లా కలెక్టర్ దృష్టికి అనేక సార్లు తీసుకుపోయినా సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం ఫిక్స్డ్ వేతనం 18,000 అమలు చేయాలి. పిఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించి ఆశా వర్కర్లకు పనిభారం తగ్గించి
ప్రమాద బీమా ఇతర సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ గారు ఇక్కడ ఆశా వర్కర్ల పట్ల మీటింగులు పెట్టి అనేక సర్వేలు చేయించాలి అనేది చెప్తున్నారే తప్ప ఆశా వర్కర్లకు పని చెప్పడం పైన ఉన్నటువంటి శ్రద్ధ ఆశా వర్కర్ల సమస్యల పట్ల లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు జిల్లా డిఎంహెచ్ఓ గారు ఇక్కడికి వచ్చి వెంటనే ఆశా వర్కర్లకు సంబంధించి ఏఎన్సీ టార్గెట్ కావచ్చు, స్కూటమీ డబ్బాలు కావచ్చు, అది రాష్ట్ర వ్యాప్తంగానేమో మేము చెప్పలేదు అనేది చెప్తున్నారు. కానీ సర్క్యులర్ రిలీజ్ చేయలేదు. ఇక్కడికి వచ్చి మరి ఆశా వర్కర్లకు అనేక ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఆ సమస్యల మీద స్పష్టమైనటువంటి హామీలు ఇవ్వాలి. పెండింగ్ సమస్యల మీద కూడా ఇక్కడికి వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చి మరి సమస్యలు పరిష్కరించాలి. లేకుంటే అప్పటి వరకు కూడా ఈ ధర్నా కొనసాగుతుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం కాకుండా కనుక సెప్టెంబర్ 1న చలో హైదరాబాద్ కమిషనరేట్ ముట్టడి కూడా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆశా వర్కర్ల డిమాండ్లు నెరవేర్చాలి, స్థానిక సమస్యలను కూడా పరిష్కరించాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాము. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం సెస్ మేనేజింగ్ డైరెక్టర్గా భిక్షపతి పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు సెస్ చైర్మన్ చిక్కాల రామారావుతో పాటు పాలకవర్గ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. సెస్ విద్యుత్ సంస్థ అభివృద్ధికి పాలకవర్గం సంపూర్ణంగా తమ మద్దతు తెలుపుతుందని ఎండీ భిక్షపతికి సెస్ చైర్మన్ చిక్కాల రామారావు సూచించారు. అధికారులు పాలకవర్గం సమన్వయంతో సెస్ను అభివృద్ధి పదంలో నడిపించాలని విజ్ఞప్తి చేశారు. పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సెస్ ఎండీ పాలకవర్గ సభ్యులతో మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వాస్తవాలకు విరుద్ధమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేసినట్లు తెలిపారు. తెలంగాణలో బీజేపీ గెలుపును అపహాస్యం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్దాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని సిరిసిల్ల పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దూమాల శ్రీకాంత్ మండిపడ్డారు. బండి సంజయ్ గురించి తప్పుడు ఆరోపణలు చేసి కులమతాలను ప్రస్తావిస్తూ రాజకీయ లాభాల కోసం కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఖండించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలిచిన అసెంబ్లీ స్థానాలు కూడా దొంగ ఓట్లతో గెలిచారా అని ప్రశ్నించారు. ఇకపై మహేష్ కుమార్ గౌడ్ ఇలాంటి అసత్య వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మ్యాన రాంప్రసాద్, దాసరి శ్రీనివాస్, కర్నె హరీష, లాగయ్య, బాగయ్య, మోర శ్రీహరి, పల్లికొండ నరసయ్య, మోర రవి, మెరుగు శ్రీనివాస్, కొండ నరేష్, వర్ణాల శేఖర్, సిద్ది దేవరాజ్, వెలిశాల అభినయ్, కొండ ప్రతాప్ ఇంకా పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున డీసీసీ అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రజాహిత యాత్ర అని చేపట్టి గంగాధర మండలంలో మా ప్రియతమ నాయకులు శ్రీ బండి సంజయ్ కుమార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రుల వారి మీద చేసినట్టు కామెంట్స్ గురించి ఈరోజు సిరిసిల్ల పట్టణ బీజేపీ కమిటీ ద్వారా వారి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం ఏర్పాటు చేయడం, అలాగే డీసీసీ అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు వాస్తవానికి సరే దొంగ ఓట్లతోని గెలిచిండ్రు, 8 పార్లమెంటు స్థానాలు అంటారు. మరి మీరు గెలిచినటువంటి 63 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఏ రకంగా గెలిచిండ్రు? మరి మీరు కూడా దొంగ ఓట్లతోనే గెలిచిర్రా? సరే 20 సంవత్సరాలు అవుతుంది కదా, 20 నెలలు అవుతుంది కదా మీ గవర్నమెంట్ వచ్చి. దొంగ వేట్లు అనుకున్నప్పుడు వాటిని తొలగించే బాధ్యత కూడా ప్రభుత్వ అధికారులైనటువంటి మీ ప్రభుత్వం మీదనే ఉంది కదా, ఎందుకు చేపట్టలేకపోతుర్రు? అంతేకాదు అహర్నిశలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల కోసం, అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి మా సంజయ్ కుమార్ గారి మీద మీరు చేసినటువంటి కామెంట్స్ వాస్తవానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాళ్ళు దొంగ ఓట్లతో గెలిచిండ్రు అంటారు. అంటే మా ప్రజలను మీరు దొంగలను చేస్తున్నారా? సమాధానం చెప్పాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలి మహేష్ కుమార్ గారు. అంతేకాదు రానున్న రోజులలో ఎలా జనాలకు సేవ చేయాలనే దృక్పథంతో ప్రతి గ్రామ పంచాయతీకి వారు నిధులు తీసుకొచ్చి రావడం జరుగుతుంది. 20 నెలల్లో ఒక్క గ్రామ పంచాయతీకైనా నిధులు తీసుకొచ్చిన పాపాన పోయారా మీ కాంగ్రెస్ గారు? అంతేకాదు అహర్నిశలు సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే ఫండ్స్ కావచ్చు, కరీంనగర్ కామారెడ్డి హైవే కావచ్చు, వీటి కోసం పాటుపడుతున్న మా సంజయ్ అన్న మీద మీ కామెంట్స్ను బేషరతుగా విరమించుకోవాలి, క్షమాపణ చెప్పాలి కరీంనగర్ ఉమ్మడి ప్రజలకు. ఎందుకంటే రానున్న రోజులలో సెంట్రల్ గవర్నమెంట్ మాది రానున్న గ్రామ పంచాయతీల ఎలక్షన్ల తర్వాత కూడా ఎన్నో నిధులు తీసుకురావడానికి మా ప్రభుత్వం నుండి ఇక్కడికి జనాలకు ఏ రకంగా మేలు చేయాలనే ఉద్దేశంతోనే మా ఎంపీ గారు ఉన్నారు కనుక
ఇంకొకసారి ఇలాంటి అవాకులు చెవాకులు పేలిస్తే ఖబర్దార్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే నీ నిజామాబాద్లో ఒక్కసారైనా గెలవలేనటువంటి ఎమ్మెల్యేగా గెలవలేదు, నువ్వు డిపాజిట్లు రాలేదు నీకు, దాన్ని కూడా జనాలందరూ గమనిస్తున్నారు. ఆడికి నిజామాబాద్ నుండి ఎల్లగొడితే వచ్చి హైదరాబాద్లో మకాం వేసినటువంటి నీవు మా సంజయ్ గురించి ఈరోజు కామెంట్స్ చేయడం ఎంతవరకు నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇంకోసారి ఇలాంటివి చేస్తే ఊరుకునేదే లేదు. మా బీజేపీ కార్యకర్తలు ఎక్కడికెక్కడ మిమ్మల్ని చీల్చి చెండాడతారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఈ మహేష్ కుమార్ గారి దిష్టిబొమ్మ కార్యక్రమం, అలాగే వారికి హెచ్చరించే కార్యక్రమాన్ని మా సీనియర్ కార్యకర్తలందరి సమక్షంలో చేసుకోవడం జరిగింది. కనుక భారత్ మాతాకి భారత్. సాంకేతికత ఆధారంగా హైదరాబాద్లో అంతరాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగని అదుపులోకి తీసుకున్న 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే తెలిపారు. తెలుగు రాష్ట్రాల నిందితులపై మర్డర్, దొంగతనం, చీటింగ్ కేసులు ఉన్నాయని పోలీసులు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఉలిపల్లి గ్రామానికి చెందిన అమ్మటి రాంబాబు అనే వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ గేమ్, స్టాక్ మార్కెట్ డబ్బులు పెట్టి పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకోగా ఎలాగైనా సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడ్డాడని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. కాకినాడలో 2019 సంవత్సరంలో ఒక ఇంటిలో దొంగతనానికి పాల్పడగా అడ్డుగా వచ్చిన 2 వ్యక్తులను హత్య చేయగా అట్టి హత్య కేసులో రిమాండ్ కాగా అనంతరం హైదరాబాద్ పట్టణానికి మకాం మార్చి ద్విచక్ర వాహనాలకు పాల్పడగా గుంటూరు జిల్లాకు చెందిన మండ్రు నారాయణ అనే వ్యక్తి యూనిమనీలో చేస్తున్న ఉద్యోగ నిమిత్తం సిరిసిల్లకు వచ్చి వెళ్లేదారిలో వెంకట్రావుపల్లి గ్రామంలో టిఫిన్ చేయడానికి ఆగగా టిఫిన్ సెంటర్ ముందు వాహనం నిలిపి వెళ్లి టిఫిన్ చేసి వచ్చేసరికి వాహనం లేనందున బోయినపల్లి పోలీస్ స్టేషన్లో నారాయణ ఫిర్యాదు చేయగా బోయినపల్లి ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేష్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది బోయినపల్లి పోలీస్ సిబ్బందితో టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేయగా సాంకేతికత ఆధారంగా హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని విచారించగా 4 సంవత్సరాలు 22 ద్విచక్ర వాహనాలను దొంగిలించారని, హత్య కేసు, చీటింగ్ కేసులు ఉన్నాయని ఒప్పుకోగా జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. మిగతా వాహనాలు కూడా త్వరలో రికవరీ చేయడం జరుగుతుందని తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి దొంగను పట్టుకోవడంలో కృషి చేసిన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఎస్పీ వెంట టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేష్, ఎస్ఐలు రమాకాంత్, శ్రీకాంత్, సిబ్బంది తిరుపతి, రాజేష్, శ్రీనివాస్, ఉమాపతి, శ్రీనివాస్, మహిపాల్, శివ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజావాణి అర్జీలను సకాలంలో పరిష్కరించాలని సిబ్బందికి సూచించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. స్థానిక ఎమ్మెల్యేగా కేటీఆర్ వస్త్ర పరిశ్రమ సమస్యలపై లేఖ రాస్తే ఎందుకు గగ్గోలు పెడుతున్నారో చెప్పాలంటూ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలు. సీనియర్ నాయకులను జెండా గద్దె కార్యక్రమంలో అవమానించడం సరికాదంటూ వెల్లడించిన బీజేపీ నాయకులు. ఆశా వర్కర్ల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. సెస్ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన భిక్షపతి, మర్యాదపూర్వకంగా కలిసిన పాలకవర్గం. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ నాయకులు. ద్విచక్ర వాహన దొంగను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు, 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.